మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేదలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దుప్పట్లు పంపిణీ. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డిసెంబర్ 18న ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా. రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర. ఈ నెల 20న ముగింపు సభ. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శరలింగంపల్లి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు శరలింగంపల్లిలో ఉన్నటువంటి పేదలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దుప్పట్లు పంపిణీ చేయాల్సిందిగా ఆర్కేవై టీం సభ్యులు ఆదేశించారు. ఆర్కేవై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్నటువంటి నిరుపేదలకు దాదాపు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండె గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ దాదాపు గత 3 సంవత్సరాలుగా రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, గెలుపు ఓటములకు సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా రవికుమార్ యాదవ్ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20న భోగాపురం దగ్గర జరుగుతుంది. ఆ సభ విజయవంతం కోసం చర్చించడానికి స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ రాష్ట్రం ఏం పాపం చేసిందో కానీ ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ఏం తప్పు చేశారో కానీ ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పడానికి చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అని చెప్తే అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 151 స్థానాలతో అధికారాన్ని ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేసినా సరే ఒక్క అవకాశం అని చెప్పి అబద్ధాలు చెప్పిందే చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా నువ్వు కొనసాగించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామిగా తయారయ్యే పరిస్థితి ఉండేదని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక కక్ష కట్టి 151 స్థానాలు గెలిపించారని కక్ష కట్టావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టడుక్కి వెళ్ళిపోవాలి? 100 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, ప్రతి ఒక్కరూ కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని జనసేన పీఓసీ సభ్యులు ముత్త శశిధర్ అన్నారు. శశిధర్ స్వగృహంలో పలు డివిజన్ల నుంచి వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పీఓసీ సభ్యులు ముత్త శశిధర్ వారి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఆశలన్నీ అడియాసలయ్యాయని యువత తెలుసుకుందన్నారు.
టీడీపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని అన్ని అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేరస్తులు హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 100 రోజుల సమయం ఉందని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. బడే కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్కామ్ల మీద పెద్ద పుస్తకమే రాయొచ్చని, అందరి జీవితాన్ని నాశనం చేసి ఆయన అవినీతి చక్రవర్తిగా తయారయ్యాడని, ఆయన చేసిన స్కామ్లన్నీ జనసేన పార్టీ తరపున బయటపెడతామని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయటం జరిగిందన్నారు. జగన్నాయపురం 21-16 వార్డు నుంచి ప్రసాద్ మరియు దుర్గా ప్రసాద్ నాయకత్వంలో మా జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారు తోడ్పాటుతో వీళ్ళందరూ కూడా జనసేనలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 100 రోజుల్లో మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, ఈ 100 రోజులు కష్టపడదాం, మనందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇందులో యువకులందరికీ ఒకటే మాటిస్తున్నా, జనసేన సౌభాగ్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్ప్రినర్స్గా మారుస్తాం, మీరు ఉద్యోగ కల్పన చేసే విధంగా చేస్తాం. మొన్న యువగణంలో చెప్పినట్టు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తా, మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఈ 100 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి. మనందరూ ఈ 100 రోజులు కష్టపడదాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడిని బలపరుద్దాం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జనాధపురం నుంచి ముఖ్యంగా 16, 21 వార్డు అలాగే ఇతర వార్డుల నుంచి కూడా జనాలు చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ జనసేన కుటుంబంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరూ కూడా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అత్తిలి వాసులకు శ్రీ వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం. చాలా కాలం కిందట ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం చాలా మంది చూసేవాళ్ళు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించిన మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడిందని చెబుతారు. ఈ విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజరిల్లుతుంటాడు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతి. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇహ జన్మని
జన్మకరే విచిత్రాది మలయాళ సింహ. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పతకాలు సాధించారు. చీమకుర్తికి చెందిన సిరివేరు భార్గవ శివకార్తికేయ మరియు ఏల్చూరి కుష్వంత్ కుమార్ విజయనగరంలో డిఎస్ఏ స్టేడియంలో జరిగిన అండర్-14 సబ్ జూనియర్ ఈపీ టీం విభాగం నందు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ గేమ్లో సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీం కోచ్ డి రాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు మెడల్స్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని, వారు ఇంకా మున్ముందు నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు విజయం సాధించిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నమస్కారం, నా పేరు రాజు. ఈ నెల 8 నుంచి 10వ తారీఖు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో అండర్-14 అండ్ 17 విభాగం నందు చీమకుర్తికి చెందిన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దానిలో అండర్-14 విభాగం నందు ఈపీ టీంలో వైఎస్ భార్గవ్ అండ్ వై కుష్వంత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. దానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళు ఇంకా ముందు స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాం. దానికి తగ్గ శిక్షణ ప్రోత్సాహాన్ని అందిస్తామని. నేను 8వ తారీఖు జరిగిన విజయనగరం ఫెన్సింగ్ పోటీల్లో నేను సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను. నాకు సహకరించిన మా కోచ్, మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు. నా పేరు వై కుష్వంత్ కుమార్. నేను 6వ తరగతి చదువుతున్నాను చీమకుర్తిలో. ఈ నెల 8వ తారీఖు విజయనగరంలో రాష్ట్ర స్థాయిలో ఫెన్సింగ్ ఛాంపియన్ గేమ్లో టీం వర్క్గా సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. నాకు సహకరించిన కోచ్ రాజు గారు, తల్లిదండ్రులు. ముమ్మడివరం, మురమల్ల, గుత్తెనదీవి, గచ్చకాయలపోర, నాగపట్నం గ్రామాలలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు జరిగాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి పువ్వులు, పగడాలు సమర్పించి భక్తులు కోరికలు తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని పాలకొల్లు సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో క్యూ లైన్లు రద్దీగా కొనసాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది. షష్ఠి పర్వదినంలో భాగంగా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడాల గోపి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. టెక్కలి అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్ఫూర్తి దహనం యొక్క కరపత్రాలను దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో
కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గా శ్రీ గణేష్, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల రామారావు, దళిత కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి మాట్లాడుతూ మనుస్మృతి అంబేద్కర్ అనే అంశంపై జాతీయ మానవ వికాస కేంద్రం అధ్యక్షులు బి సాంబశివరావు హైదరాబాద్ ప్రధాన వక్తగా విచ్చేయుచున్నారు. ఆయన మాట్లాడతారని, ఈ సమాజంలో దళితులు ఉన్నటువంటి చైతన్యాన్ని పెంపొందించడం కోసం వారి యొక్క కర్తవ్యాల కోసం దిశ దశ నిర్దేశం చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25వ తేదీన మహాదు పోరాటం సందర్భంగా వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య మన సంస్కృతిని దహనం చేసి హిందూ మతోన్మాద భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని వారు తెలిపారు. అంబేద్కర్ ఏ హిందూ భావజాలాన్ని వంట పట్టించుకోవద్దని చెప్పారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 18న ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలంతా 6వ రోజు సెంటర్లు మూసివేసి సమ్మెలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె శిబిరాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో కళ్ళు, చెవులు, నోరు మూసుకొని అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నా కనిపించని, వినిపించని వేతన పెంపుదలపై మాట్లాడని ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, నోరు మూసుకొని నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. బెదిరింపు, మద్దతులు మానుకొని వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో డిసెంబర్ 12వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ రోజుకి 6వ రోజుకి చేరుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడితే ఏ రకంగా దులుపుకొని వెళ్ళిపోతుందో అదే పద్ధతిలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత 6 రోజులుగా 1,10,000 అంగన్వాడీలు కూడా ఆందోళన చేస్తున్నా సరే కళ్ళుండి చూడలేని విధంగా నిర్వహిస్తున్నందుకు కళ్ళు మూసుకొని నిరసన తెలియజేశారు. అలాగే ఈరోజు తమ ఆవేదన కూడా నిరసన రూపంలో గొంతె తరుస్తున్నా సరే వినిపించుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెవులు మూసుకొని నిరసన తెలియజేశారు. అలాగే ఇన్నాళ్ళ నుండి పోరాటం చేస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి వాగ్దానం చేసిన దానికి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పి చేసిన వాగ్దానాన్ని ఇప్పటికైనా మీరు మీ నోటి ద్వారా పలకండి అని చెప్పి పలకనందుకు నిరసనగా మూతి మూసుకొని ఈ రకంగా చెవులు, కళ్ళు, మూతి మూసుకొని నిరసన తెలియజేశారు. అంటే ఈరోజు ప్రశాంతంగా ఈరోజు అయితే చేస్తున్నారు. రేపైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టొద్దని చెప్పి, పగలగొట్టాలని చెప్పి ఎక్కడ ప్రకటించలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరొకవైపు మొత్తం జిల్లా వ్యాప్తంగా అనేక అంగన్వాడీ సెంటర్ల తాళాలని సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు అందరితో కూడా పగలగొట్టించేసి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం ధ్వంసం చేసిన దాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాం. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే నినాదంతోనే మేము చాలా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల కోసం ఆలోచించండి అని మేము ఈ శాంతి సూత్రాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్నైనా ప్రభుత్వం సానుకూలంగా ఈ విధంగా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. నిన్న అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా న్యాయదేవత రక్షించు గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారము మాకు ప్రసాదించేటట్టు ఈ ప్రభుత్వానికి విన్నవించు అని చెప్పేసి నిన్న చేయడం అయింది. ఈరోజు శాంతియుతంగా శాంతి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాగే
ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి వహించి అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సహనాన్ని పరిస్థిస్తే రానున్న రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దశాబ్దాల తరబడి దేశాభివృద్ధి సేవలందించిన ఉద్యోగి తన ఉద్యోగ విరామం అనంతరం గౌరవప్రదమైన విధంగా శేష జీవితం గడిపేందుకు పెన్షన్ అవసరమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయినా ప్రభుత్వాల విధానాలు పెన్షన్ అనే భావన తిరస్కరిస్తున్నాయి. ఇది సరికాదు అని ఆల్ పెన్షన్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొత్తం పార్వతీశం, మణికొండ ఆదినారాయణమూర్తి అన్నారు. ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పెన్షనర్స్ డే సందర్భంగా స్థానిక యూటీఎఫ్ భవన్లో పెన్షన్ హక్కు పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అనే అంశంపై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎం శ్రీనివాస మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విశ్రాంత ఉద్యోగులకు హాని కలిగించే విధంగా ఉన్నాయన్నారు. పెన్షన్ దయాభిక్ష కాదు, విశ్రాంత ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అతి తక్కువ పెన్షన్తో తీవ్ర ఇబ్బంది పడుతున్న యూపీఎస్ విశ్రాంత ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న దుస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని అన్నారు. ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగుల నాయకులు విజీకే మూర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో అన్ని విశ్రాంత ఉద్యోగ సంఘాలు ఐక్య పోరాటం చేయవలసిన ఆవశ్యకత పెరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ సంస్థల విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్ కిషోర్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ పెన్షన్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలుపుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్ అను, లేకపోతే విడో పెన్షన్ అను, డిజబిలిటీ పెన్షన్ అను చెప్పి ఇస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈరోజు 2,500 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, 2,500 రూపాయలు విడో పెన్షన్ ఉంది, 3,000 రూపాయల డిజబిలిటీ పెన్షన్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడల్లా కూడా రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు ఏంటి? మేము వచ్చిన వెంటనే ఇప్పుడున్నటువంటి పెన్షన్ పెంచుతాం. ఎందుకు ఆ వాగ్దానం చేస్తున్నారు? ఆ వాగ్దానం పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు ప్రజలు? దీనికి కారణం ఏమిటి? ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 13 కోట్ల మంది భారతీయుల్ని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకెళ్ళిపోయామని. కానీ అదే ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు? ఈ దేశంలో 5 కేజీల ఫ్రీ బియ్యం ఏదైతే ఉందో, ఫ్రీ రేషన్, అది 80 కోట్ల మందికి ఇచ్చేటటువంటి పథకాన్ని మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పాడు. 80 కోట్ల మంది అంటే ఎంతమంది? మన దేశ జనాభాలో 60% మంది. నువ్వు ఒక పక్కేమో దారిద్ర్య రేఖకి పైకి తీసుకెళ్ళిపోయినట్టున్నావు, రెండో పక్క 80 కోట్ల మందికి ఆ ఫ్రీ రేషన్ అనేటటువంటిది ఇస్తున్నానంటున్నావు. మరి ఏమిటి వైరుధ్యం అంటే? అర్థం ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికీ కూడా చాలా దీనమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలు అనేటటువంటి వాళ్ళు జీవిస్తున్నారు. మరి అలాంటప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? రిటైర్ అయిపోయిన తర్వాత ఒక స్థిరమైనటువంటి ఆదాయం పెన్షన్ రూపంలో అదొకటి ఉంటే సరిపోదు ఈరోజు. ఎందుకంటే పెన్షన్ రూపంలో స్థిరమైనటువంటి ఆదాయం దేనికోసం? అది జీవితాన్ని గడపడం కోసం. కానీ వృద్ధాప్యంలో అదనంగా వచ్చే సమస్యలు ఏంటి? ఆరోగ్య సమస్య. ఈ ఆరోగ్య సమస్యలకు ఆ పింఛన్ అనేటటువంటి చాలదు. పొదలకూరు మండలం తాడిపత్రి గ్రామంలో అక్రమంగా క్వార్ట్జ్ మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుందంటూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రోజుకు 4 కోట్ల మేర అవినీతికి పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని అక్కడే దీక్ష చేపట్టారు. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆనం రమణారెడ్డి ఇంకా పలువురు అక్కడికి వెళ్లి నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ముఖ్య నేతలు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని, వాళ్ళని అరెస్టు చేసే వరకు, అక్రమ మైనింగ్ ఆపే వరకు ఇక్కడ నుంచి
నుంచి వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రి 11 గంటల సమయం అవుతున్నా చంద్రమోహన్ రెడ్డి కోసం అభిమానులు సర్వేపల్లి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా సత్యాగ్రహానికి మద్దతుగా తరలివచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి బాబు స్వయంగా వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించినట్లు సమాచారం. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండగా వీరి భేటీ రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అంగన్వాడీ వర్కర్స్ తలపెట్టిన సమ్మె 7వ రోజుకి చేరుకోవడంతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను విఫలం అవ్వడంతో కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం అంగన్వాడీ వర్కర్స్ ముట్టడించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ర్యాలీగా బయలుదేరి మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకొని సమ్మెను కొనసాగించారు. అంగన్వాడీ నిధులైతే మేము చేయలేం సార్, మాకు కుదరదు, మా వర్కే మేము చాలా కష్టమవుతుందని వారు తప్పుకున్నారండి. ఈ రోజు నుంచి అయితే మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా మరి వండించాలనేసి అని అనుకుంటున్నారు. మరి డ్వాక్రా గ్రూపుల వారు కూడా మేము చేయలేమండి, మేము వండి పెట్టలేమని చాలా మంది మరి వ్యతిరేకిస్తున్నారండి. వాళ్ళు కూడా వండి పెట్టలేమన్నారు. ఈ మిడ్ డే మీల్ కూడా మేము వండమండి, మాకు స్కూల్ దగ్గరే మాకు కష్టం అవుతుంది, మా పిల్లలకి మేము వండి పెట్టలేము, అంగన్వాడీలు మాకు అప్పచెప్పొద్దని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. తల్లులు కూడా మేమేం పంపించమండి, మరి టీచర్ అమ్మ ఆయమ్మ అయితేనే మా పిల్లల్ని సక్రమంగా చూడగలరు, ఇంకెవరైనా అయితే చూడలేరు కనుక మా పిల్లలు కూడా మేము పంపించాం. వాళ్ళు ఎప్పుడైతే విధులకు వస్తారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మా పిల్లలు పిలుస్తారో మేము అప్పుడే పంపుతాం అనేసి, అలాగే గర్భవతులు బాలింతలు కానీ వారు కూడా మేము 4 రోజులు ఆలస్యమైన ఏం పర్లేదండి, వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మీకు రేషన్ ఇస్తామో టీహెచ్ఆర్ ఇస్తాం తీసుకెళ్ళాలని అంటారో అప్పుడే మేము తీసుకెళ్తాం, వచ్చి నష్టమేమీ లేదు కనుక మీరు వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏదైతే మరి న్యాయమైన కోరికల గురించి వారు రోడ్డెక్కారో మరి ఎప్పుడైతే మరి అక్కడ కోరికలు ఉపసంహరించుకొని వస్తారో స్కూల్కి మరి అంగన్వాడీకి వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో మేము అప్పుడే వెళ్తామండి. అంతే తప్ప వారు చేసిన ఈ యొక్క సమ్మెని మేము విచ్ఛిన్నం చేయాలని అనుకోవట్లేదని తల్లులు కూడా మరి చెప్తున్నారండి. వారు కూడా మాకు మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే మీరు అన్ని చూస్తారండి. అందరికీ నమస్కారం. మరి కొత్తపేట ప్రాజెక్టు నా పేరు సుశీల. ఈరోజు మేము 7 రోజుల నుంచి నిరవధిగా చేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా మీకు వేతనాలు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పి మాకు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ హామీని మేము నిలబెట్టుకోమని మాత్రమే ఈరోజు మేము అడుగుతున్నాం. మేము అదనంగా ఏమీ ఇమ్మని అడగట్లేదు. ఆ హామీని నిలబెట్టుకుని గ్రాట్యుటీ ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ ఆదేశాలను అనుసరించి మాకు గ్రాట్యుటీ ఇమ్మని అడుగుతున్నాం. మెయిన్గా మాకు మీరు ఇస్తానన్నటువంటి వేతనం మేమేమీ అడగలేదు, అది మీరే ఇస్తానని అన్నారు. ఆ వేతనాన్ని ఏదైతే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వేతనాన్ని పెంచాలని చెప్పి ఈ రోజుని కాకినాడ సంద చెరువు వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 122 సంవత్సరాలు చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక హోమం అభిషేకాలు చేపట్టడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఆదిదేవుడైనటువంటి మహా సర్వసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి మంచి కార్యదక్షపురుడు మా కాకినాడ గ్రామంలో సంచరితులు వెంచేస్తున్న ఈ స్వామి ఇలవేల్పు అందరికీ కూడా ఇక్కడ ఆయన కోరుకున్న కోరికలన్నీ తీర్చేవాడిగా బాగా ప్రసిద్ధి. ఈ గుడి కట్టి 119 సంవత్సరాలు అయింది. మంచి ప్రఖ్యాత గల ఆలయం ఇది. ఇక్కడ నాగుల చవితి 5 రోజులు చేస్తాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 1 రోజు చేస్తాము. ఈరోజు ఒక 5-6 వేల మంది జనం వస్తారు. మధ్యాహ్నం 15,000 మందికి అన్నదానం చేస్తాము. ఈ యొక్క దేవుళ్ళ కొనడం వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది, జరగబోతుంది కూడా. అందువల్ల అందరికీ బాగా ప్రాముఖ్యత గల ఆలయము. నమస్కారం.
పొదలకూరు మండలం తాటిపత్రి సమీపంలోని రుస్తాం మైన్లో భారీగా బయటపడ్డ జెలటిన్ స్టిక్ బ్లాస్టింగ్ సామాగ్రి. ఓ గదిలో భద్రపరిచిన జెలటిన్ స్టిక్ బ్లాస్టింగ్ సామాగ్రిని పరిశీలించిన మాజీ మంత్రి సోమిరెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు. అసలెవరు ఇచ్చినా ఈ అనుమతులు? అవి పేలితే ఏమైపోవాలి? దగ్గరలో గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గిరిజనులే మా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పట్టపగలే బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఇళ్లన్నీ కదిలిపోతున్నాయని, ప్రతిక్షణం భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇంత దారుణమా? ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా? ఇప్పటికైనా అధికారులు స్పందించి జెలటిన్ స్టిక్స్ బ్లాస్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగే భారీ దోపిడీ ఇది. డిపార్ట్మెంట్ తరఫున కుక్క కూడా రాలే. అది ఇంకెందుకంటే ఏం చేయాలా? అవి బ్లాస్ట్ చేస్తే ఒక 1/2 కిలోమీటర్ మంచి కూడా బతకడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బస్తాలు డెటనేటర్లు, బస్తాలు జెలటిన్ స్టిక్స్, అసలు ఏంది అని అడుగుతున్నా. ఒక నాక్సలైట్ చేతుల్లోనో ఒక టెర్రరిస్ట్ చేతుల్లో ఈ మెటీరియల్ పడితే ఈడు ఎవరున్నారు? సెక్యూరిటీ లేదు. ఎవరైనా దొంగతనం చేసి రేపు ఏమైనా టెర్రరిస్ట్ అటాకులు చేస్తే ఎవరు జవాబుదారీ అని అడుగుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒకటే అడుగుతున్నాం మేము, మీకు ఈ మైనింగ్ లో వాటా ఉన్నదా లేదా? మీ దగ్గర మీకు మైనింగ్ వాటా లేకపోతే మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? కలెక్టర్ కి, ఎస్పీకి 50% వాటా ఈ మైన్స్ లో ఉన్నది అని ఈ రోజు రుజువైందని కూడా మనం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, బాక్సులు జెలటిన్ స్టిక్స్, అమోనియా ఉంటే ఒక్క పోలీసోడు రాడా? ఏమి ఎందుకు రారు అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఎస్పీకి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి అందరికీ వాటాలు పోతున్నాయి కాబట్టి అడ్డివో రాడు, ఎంఆర్ఓ రాడు, సిఐ రాడు. ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత? కాకాని గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత? కలెక్టర్ గారి వాటా ఎంత? ఎస్పీ గారి వాటా ఎంత? ఏం బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారని మేమందరం ఈరోజు టిప్పర్లు డబ్బాలు ఇక్కడ వచ్చి 3 రోజులుగా కూర్చొని ఉన్నాడు. ఏం చంద్రమోహన్ రెడ్డికి రోజుకు 1 కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా ఏసీ వేసుకొని సాయంకాలం సంచి వస్తుంది. అది ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని మీరు అందరూ గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ పోరాటానికి మీకోసం చేసే పోరాటం ఇది. మీరు మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే ఆయనకి నష్టం. ఈ పోరాటం వల్ల చంద్రమోహన్ రెడ్డి గారికి నష్టం. రోజుకొచ్చే 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు నష్టం కలిగిస్తుంది. కానీ మీకోసం పోరాడుతున్నప్పుడు మీరు కూడా మద్దతు ఇవ్వకపోతే ఎలా? రాండి బయటికి. మీకోసం పోరాడినప్పుడు మీరు రాకపోతే ఇంక ఎవరి కోసం మేము చేస్తున్నట్టు ఈ పోరాటం? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేదలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దుప్పట్లు పంపిణీ. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డిసెంబర్ 18న ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా. రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర. ఈ నెల 20న ముగింపు సభ. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.